మళ్ళీ శభాష్ అనిపించుకుంటాం. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, మళ్ళీ 100 సీట్లు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన సభ్యులందరికీ కూడా కొత్త భవనంలోకి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనందరి యొక్క చిరకాల వాంఛ, గత 3-4 సంవత్సరాలుగా దీంట్లో రావాలనేటువంటి ఒక ఆలోచన, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వారి నిర్దేశం ప్రకారం నిజంగా ఈరోజు మంచి భవనంలోకి, ఒక హెరిటేజ్ బిల్డింగ్లోకి మనం రావడం అనేటువంటిది చాలా సంతోషకరం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గౌరవాన్ని మనం చర్చల్లో కూడా ఎలాంటి తప్పుదోవలకు పోకుండా, తర్వాత సభలో లేనటువంటి సభ్యుల పేర్లు కూడా ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చట్టం ప్రకారం ఈ సభలో ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి, తప్పులేదు. బయట ఉన్నటువంటి ఇతర వాళ్ళకు ఉన్నటువంటి హౌజుల్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మన అందరి కోరిక మేరకే మనం దీంట్లోకి వచ్చినాం. ఒక ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రశాంతంగానే మన చర్చలు కూడా కొనసాగిద్దాం. ఎవరి తప్పులు ఒప్పులు ఏదన్నా ప్రశాంతంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో అగ్రెసివ్గా పోవాల్సినటువంటి అంశం లేదు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి నేను ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరైనా బయట వ్యక్తుల యొక్క పేర్లు తీసుకుంటే నేను దానికి వెనక్కి తీసుకుంటా అధ్యక్ష. మాట్లాడేటప్పుడు కొన్ని పేర్లు ఉచ్చరించి వస్తుంది అధ్యక్ష. ఎవరిని నేను కించపరిచే ఉద్దేశం కాదు, నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచేది మాట్లాడను. రెండోది అధ్యక్ష, నేను సభ్యులకి అందరు కూడా అభినందనలు అధ్యక్ష. కొన్ని ఏళ్ళ కోరిక ఈ కొత్త భవనం. ఈ కొత్త భవన నిర్మాణానికి మీ కృషి ఎనలేని అధ్యక్ష. సభ్యులు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది చైర్మన్ గారికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు నిరంతరం, నాకు తెలిసి దాదాపు 15 సార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక చొరవతో ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చారు. నాకు మొన్న ఇటీవల పాత సభ్యులు చాలామంది చెప్తా ఉండ్రి, మా కోరిక కొత్త సభలకు పోవాలని, కానీ వాళ్ళు పోలేకపోయినారు, రాలేకపోయినారు. కొత్తగా వచ్చిన సభ్యులు దీన్ని ఆస్వాదించే అవకాశం వచ్చింది. కాబట్టి సభ్యులందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చాలా శ్రద్ధ తీసుకొని ఈ కొత్త భవనాన్ని తీసుకొచ్చినారు. ఈ కొత్త భవనంలో అడిగిన ప్రతి సభ్యుడికి మీకు మనస్ఫూర్తి అభినందనలు అధ్యక్ష. థ్యాంక్ యూ. అద్దంకి దయాకర్ గారు. జై తెలంగాణ. అధ్యక్ష, ఈరోజు మొట్టమొదటిసారిగా నూతన మండలి సమావేశ మందిరంలో ఒక ఉద్యమకారుడిగా నా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడ పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఈ భవనాన్ని కొత్త భవనంగా మార్చడానికి మీరు పడ్డ శ్రమ, ఈరోజు మేమందరం కూడా సభ్యులం ఇక్కడ అందరం కూడా నూతన సభలో కూర్చోవడానికి మీరు సహకరించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మీరు కూడా ఉద్యమ కాలంలో ఏ విధంగా ఉద్యమానికి సహకరించింది అనేది మేము అంత ప్రత్యక్షంగా ఆ రోజు జేఏసీలో ఉన్న క్రమంలో చూసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా చాలామంది ఉద్యమ సహచరులే. వాళ్ళందరితో కలిసి సభను షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మా పిసిసి అధ్యక్షుల వారికి. ఈ సమావేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలనకు నిలువుటద్దంగా గవర్నర్ గారి ప్రసంగం ఉన్నది అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు నిన్న సభలో వ్యవహరించిన తీరు కానీ, లేదంటే సహజంగా వీళ్ళు సభలో అనుసరిస్తున్న తీరు కొంత ఆక్షేపణీయంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి మేము చూస్తున్నప్పుడు తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర ఏంటి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏంటి అనే విషయంలో వారిని అగౌరవపరిచినట్టుగా ఈరోజు నాకు కనబడుతున్న పరిస్థితి. కేవలం రాజకీయాల కోసమే
సభలను వినియోగించుకోవడం అనేది నాకు ఎందుకో కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే నేను కొత్తగా ఈ సభకు రావడం వల్లనో ఏమో. ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈరోజు గణాంకాలతో సహా విశ్లేషించిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మిత్రులు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన మిత్రులు ఎందుకో రూపాంతరం చెందినట్టుగా నాకు కనపడుతున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ కూడా కనపడేటట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడింది, గద్దర్ గారే కాదు, తెలంగాణ జాతి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంలో కూడా ఎందుకు వాళ్ళకు అడ్డం వచ్చిందో నాకు అర్థం కాలేదు. నిన్ననే మీ నేతృత్వంలో అధ్యక్ష ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లి యొక్క విగ్రహావిష్కరణకు ఏం సమస్య వచ్చుండే? ఒక రోజున అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని గతంలో వాళ్ళ పార్టీలో ఉన్న సోదరి ఆ రోజు పోరాడినప్పుడు మేము ప్రజాసంఘంగా ఉండి సమర్థించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టినాం. అలాంటప్పుడు మన ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1200 మంది పైచిలకు